వెల్కమ్ టు టీశాట్. ఈ ఎపిసోడ్లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని గమనిద్దాం. ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన విశ్వవిద్యాలయము అని అన్నాడు. మన భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం అయితే తక్షశిల విశ్వవిద్యాలయం, ప్రాచీన విశ్వవిద్యాలయం. భారతదేశంలో ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన విశ్వవిద్యాలయం అయితే నలంద విశ్వవిద్యాలయము అనాలి. నలంద విశ్వవిద్యాలయము ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీగా ప్రసిద్ధి చెందింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నలంద విశ్వవిద్యాలయం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నవరత్నాలు ఏ రాజు ఆస్థానంలో ఉండేవారు అని అన్నారు. నవరత్నాలు అనేటటువంటి కవులు మనకు గుప్తులల్లో ఎస్పెషల్లీ రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉండడం జరిగింది. నవరత్నాలు అనేటటువంటి కవులు శ్రీగుప్తుడి కాలంలో మనకు ఏ కవి కనిపించడు. మొదటి కుమారగుప్తుడి కాలంలో కూడా లేరు, సముద్రగుప్తుడి కాలంలో కూడా లేరు. సముద్రగుప్తుడే గొప్ప కవి అయినటువంటి రాజు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. దేవి చంద్రగుప్త రచయిత అయితే విశాఖ దత్తుడు అని అంటాము. ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని పేర్కొంటారు అని అడిగారు. ఇండియన్ షేక్స్పియర్ శ్రీనాథుడా, కాళిదాసు, భాస్కరుడు అన్నారు. ఇండియన్ షేక్స్పియర్గా మనకు ప్రసిద్ధి చెందినటువంటి కవి కాళిదాసు. ఇండియన్ షేక్స్పియర్ అని అంటాము ఎవరినైనా, కాళిదాసుని. క్రింది వానిలో మృచ్ఛకటికం పుస్తక రచయిత ఎవరు? మృచ్ఛకటికం విశాఖ దత్తుడు రచించింది అయితే ఏదన్నామో దేవి చంద్రగుప్తం అండ్ ముద్రా రాక్షసాన్ని రాశాడు. కామాంధకుడు రచించింది మాత్రం నీతి సారము. శూద్రకుడు రచించింది మృచ్ఛకటికము. వజ్జీకుడు రచించింది మనకి కౌముది మహోత్సవాన్ని రాసింది ఎవరైనా వజ్జీకుడు అనాలి. ఇందులో మనకు అడిగిన క్వశ్చను మృచ్ఛకటికాన్ని రాసింది ఎవరు అని. మృచ్ఛకటికాన్ని రాసింది శూద్రకుడు రాయడం జరిగింది. కామాంధకుడు రాసింది అయితే నీతిసారం. కామాంధకుడు రచించిన నీతిసారం అనేది గుప్తులకు అర్థశాస్త్రం లెక్క పనిచేస్తూ ఉంది మనకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే రామగుప్తుణ్ణి ఓడించి ధ్రువాదేవిని బంధించిన ఉజ్జయిని రాజు ఎవరు అని అడిగారు. రామగుప్తుడు ఎవరు అనంటే సముద్రగుప్తుడి యొక్క ఒక కుమారుడే రామగుప్తుడు. ఈ రామగుప్తుడి యొక్క భార్యే ధ్రువాదేవి. ధ్రువాదేవి. రామగుప్తుని ఓడించి ఈ ధ్రువాదేవిని బంధించిన ఉజ్జయిని ప్రాంతపు శకరాజే రుద్రసింహుడు అనాలి. రుద్రసింహుడు. ఈ విషయం రామగుప్తుని సోదరుడికి తెలుస్తుంది. వెంటనే రెండవ చంద్రగుప్తుడు స్త్రీ వేషధారణలో వెళ్ళి మూడవ రుద్రసింహుణ్ణి వధించి ఉజ్జయిని ప్రాంతాన్ని ఆక్రమించి ధ్రువాదేవిని తీసుకొని వచ్చే రెండవ చంద్రగుప్తుడు పొందిన బిరుదు శకారి అని అంటాము. ఇక్కడ మనకు అడిగింది మాత్రం రామగుప్తుని ఓడించి ధ్రువాదేవిని బంధించిన ఉజ్జయిని రాజు ఎవరు అనంటే రుద్రసింహుడు అని అంటాము. చివరి గుప్త చక్రవర్తి ఎవరు అని అన్నారు. రైట్, మనకు తొలి గుప్తుల అనంతరం మలిగుప్తులల్లో వచ్చేవారే రెండవ కుమారగుప్తుడు, బుద్ధగుప్తుడు, నరసింహగుప్తుడు అండ్ విష్ణుగుప్తుడు అని అంటాము. ఏ గుప్తుడు? విష్ణుగుప్తుడు. మనకు చివరి గుప్త చక్రవర్తి ఎవరు అనంటే విష్ణుగుప్తుడు అనాలి. ఈ నరసింహగుప్తుడు అయితే హూనులకు కప్పం చెల్లించిన గుప్త పాలకుడు. కప్పము అనంటే శిస్తు అని అర్థం. భానుగుప్తుడు అయితే ఇతను ఇరాన్ శాసనాన్ని వేయించినవాడు. ఇరాన్ శాసనంలోనే సతీ సహగమనం గురించి ప్రస్తావించబడింది. స్కందగుప్తుడు అయితే మాత్రము తొలి గుప్తులల్లో చివరివాడు అని అంటాము. టోటల్ చివరి గుప్త చక్రవర్తి అని అంటే విష్ణుగుప్తుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్. శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు ఎవరు అని అన్నారు. మనకు అశోకుడికి ఉన్నటువంటి బిరుదు అయితే దేవానాం పియదస్సి.
దేవానాం పియదసి. ప్రముఖ చరిత్రకారుడు అయిన తారానాథ్ రచించినటువంటి టిబెట్ చరిత్ర లేదా హిస్టరీ ఆఫ్ టిబెట్ అనే పుస్తకంలో మాత్రం అశోకుడిని చండ అశోకుడు, కామ అశోకుడు అని అభివర్ణించాడు. రైట్, అంటే శిలాదిత్య అనే బిరుదు అశోకుడికి లేదు. బింబిసారుడు అయితే జస్ట్ హర్యంక వంశ స్థాపకుడు. ఏ వంశ స్థాపకుడు? హర్యంక వంశ స్థాపకుడు అని అంటాము. స్కందగుప్తుడికి ఉన్నటువంటి బిరుదు విక్రమాదిత్య టూ. విక్రమాదిత్య టూ అనే బిరుదు ఉంది. హర్షవర్ధనుడికి ఉన్న బిరుదులే రాజపుత్ర, శిలాదిత్య, ఉత్తర పదస్వామి, ఏ స్వామి? ఉత్తర పదస్వామి అండ్ మూడవ అశోకుడు అండ్ సకలోత్తర పదేశ్వరుడు అని రవికీర్తి వేయించిన ఐహోల్ శాసనంలో ప్రస్తావించబడింది. ఇక్కడ మనకు అడిగింది శిలాదిత్య అనే బిరుదు ఎవరికి ఉన్నది అంటే హర్షవర్ధనుడికి ఉంది. హర్షవర్ధనుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హర్షుని ఓడించి పరమేశ్వర్ అనే బిరుదును స్వీకరించిన వారు ఎవరు? ఇదే క్వశ్చన్ని సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. ఇది హర్షవర్ధనుని నర్మదా నది ఒడ్డున జరిగిన నర్మదా యుద్ధంలో ఓడించిన ఒక్కగాను ఒక రాజే రెండవ పులకేశి హర్షవర్ధనుని ఓడించి పరమేశ్వర అనే బిరుదుని పొందాడు. ఎవరైనా? రెండవ పులకేశి. ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే రెండవ పులకేశి వేయించినటువంటి హైదరాబాద్ శాసనంలో ప్రస్తావించబడింది. మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ కాదు ఇది. పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంది. ఆ హైదరాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. హైదరాబాద్ శాసనాన్ని వేయించింది కూడా రెండవ పులకేశి. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? రెండవ పులకేశి అనాలి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో హర్షుడు రచించిన గ్రంథము రైట్, అంటే హర్షవర్ధనుడికి సంబంధించిన రచనలు ఏందనంటే ప్రియదర్శిక, నాగానందం అండ్ రతనావళి. ఇదే క్వశ్చన్ మొన్న గ్రూప్ 2లో కూడా అడిగారు ఏపీలో. హర్షవర్ధనుడికి సంబంధం లేని రచనను గుర్తించండి అన్నారు అక్కడ. ఇక్కడనేమో హర్షుడు రచించిన గ్రంథము అని అన్నారు. హర్షవర్ధనుడి రచన ఏంది నాలుగిట్లలో అంటే నాగానందము అని అంటాము. ఏ గ్రంథం? నాగానందము. నెక్స్ట్, నలంద విశ్వవిద్యాలయాన్ని గురించిన సంక్షిప్త సమాచారాన్ని మనము ఎవరి రచనల సహాయంతో తెలుసుకోగలుగుతున్నాము అని అన్నారు. రైట్, మనం నలంద విశ్వవిద్యాలయానికి గురించిన సంక్షిప్త సమాచారాన్ని మనము ఎవరి రచనల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము అని అంటే పాహ్యాన్ యొక్క రచనల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. ఎవరి యొక్క రచన? పాహ్యాన్ లేదా పాహ్య యొక్క రచన ద్వారా. పల్లవుల చరిత్రను తెలిపే శిల్పాలు ఇచ్చట కలవు అన్నారు. పల్లవుల చరిత్రను తెలిపే శిల్పాలు ఇచ్చట కలవు అన్నారు. మనకు మహాబలిపురంలో పాండవ రథాలను ఏర్పాటు చేసింది కూడా పల్లవులే. మహాబలిపురంలో తీర దేవాలయాలను నిర్మించింది కూడా పల్లవులే. పాండవ రథాలు అండ్ తీర దేవాలయాలను ఏర్పాటు చేశాడు 1వ నరసింహవర్మ. రైట్, కంచిలో కైలాసనాథ దేవాలయాలని కూడా నిర్మించింది పల్లవులే. కంచిలో వైకుంఠ పెరుమాళ్ దేవాలయం నిర్మించింది కూడా పల్లవులే. మనకు పల్లవుల చరిత్ర పూర్తిగా ఎలా తెలుస్తుంది అంటే కంచిలో ఉన్నటువంటి వైకుంఠ పెరుమాళ్ దేవాలయం యొక్క గోడలపై రాయబడి ఉంది. కంచిలో ఉన్నటువంటి వైకుంఠ పెరుమాళ్ దేవాలయం యొక్క గోడలపై రాయబడి ఉంది. పల్లవుల యొక్క రాజధాని కూడా మనకి కంచి అని అంటాము. ఏదనాలి? కంచి. మహేంద్రవర్మను రెండవ పులకేశి ఏ యుద్ధంలో ఓడించాడు? ఈ క్వశ్చన్ కూడా అడిగారు ప్రీవియస్లో. మహేంద్రవర్మని, పల్లవులల్ల మొదటి గొప్ప రాజు మహేంద్రవర్మ. ఈ మహేంద్రవర్మని రెండవ పులకేశి ఏ యుద్ధంలో ఓడించాడు అనంటే పుల్లలూరు యుద్ధంలో ఓడించడం జరిగింది. పుల్లలూరు యుద్ధంలో రెండవ పులకేశి మహేంద్రవర్మను ఓడించే
వెంగి ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. ఏ ప్రాంతాన్ని? వెంగి ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఎవరైనా? రెండవ పులకేశి. అంటే రైట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? పుల్లలూరు యుద్ధము అనాలి. నెక్స్ట్, కవిరాజ మార్గము పుస్తక రచయిత ఎవరు? కవిరాజ మార్గము పుస్తక రచయిత. మనకు ఈ క్వశ్చన్ రాష్ట్రకూటుల దగ్గర నుంచి వచ్చింది. రాష్ట్రకూటుల దగ్గర నుంచి అడగడం జరిగింది. మనకు రాష్ట్రకూటులలో అతి గొప్ప రాజే అమోఘవర్షుడు. ఎవరైనా? అమోఘవర్షుడు. అమోఘవర్షుడు రచించినటువంటి రచనలే ప్రశ్నోత్తర రత్నమాల అండ్ కవిరాజ మార్గము అనే పుస్తకాలు రాశాడు. ఎవరైనా? అమోఘవర్షుడు నిర్మించిన పట్టణం కూడా మాన్యకేట్ పట్టణము. ఇప్పుడు కవిరాజ మార్గం పుస్తక రచయిత ఎవరు అనంటే అమోఘవర్షుడు అని చెప్పాలి. రైట్. నెక్స్ట్, రెండవ పులకేశి 1వ నరసింహవర్మన్ను చేతిలో ఏ యుద్ధంలో ఓడించబడ్డాడు? రెండవ పులకేశి 1వ నరసింహవర్మన్ చేతిలో ఏ యుద్ధంలో ఓడించబడ్డాడు అనంటే మణిమంగళ యుద్ధంలో ఓడించబడ్డాడు. ఏ యుద్ధంలో? మణిమంగళ యుద్ధంలో ఓడించబడి మరణిస్తాడు రెండవ పులకేశి. మరణించేసరికి రెండవ పులకేశి యొక్క సోదరుడు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు వెంగి ప్రాంతం వద్ద స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. వాళ్ళని వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అని పిలుస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు రెండవ పులకేశి ఏ యుద్ధంలో ఓటమి పాలై మరణించాడు అనంటే మణిమంగళ యుద్ధము అనాలి. అది కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, విచిత్ర బిరుదు కలిగిన రాజు ఎవరు? చిత్రకార పులి అని కూడా పిలుస్తాము ఆయన్నే. చిత్రకార పులి అని కూడా పిలుస్తాము. చిత్రకార పులి అనేది ఇంటి పేరు. చిత్రకార పులి అయినటువంటి ఇంటి పేరు ఆధారంగానే అతను చిత్రలేఖనానికి చేసిన సేవల గురించి సిత్తనవాసల్ అనే గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. చిత్ర బిరుదు కలిగిన రాజు ఎవరు అనంటే మొదటి మహేంద్రవర్మన్. ఎవరైనా? మొదటి మహేంద్రవర్మన్కి ఉంది చిత్రకార పులి అనేటటువంటి బిరుదు. నెక్స్ట్, ఐహోల్ శాసనాన్ని ఎవరు చెక్కించారు? ఈ క్వశ్చన్ కూడా అడిగారు. ఐహోల్ శాసనాన్ని ఎవరు చెక్కించారు అంటే రెండవ పులకేశి యొక్క సైన్యాధిపతి అయిన రవికీర్తి వేయించిన శాసనమే ఏ శాసనం? ఐహోల్ శాసనం. ఈ ఐహోల్ శాసనంలోనే మనకి హర్షవర్ధన్ని సకలోత్తర పదేశ్వరుడు అని కూడా పేర్కొన్నాడు రవికీర్తి. దీనితో పాటుగా హర్షవర్ధనుడికి రెండవ పులకేశికి మధ్యన నర్మదా నది సరిహద్దుగా నిర్ణయించబడింది అని ప్రస్తావించబడిన శిలాశాసనం కూడా ఐహోల్ శిలాశాసనమే. అది చెక్కించింది ఎవరు అనంటే రవికీర్తి అనాలి. రవికీర్తి ఇస్ ద రైట్ ఆన్సర్. బాదామి చాళుక్యులలో అగ్రగణ్యుడు ఎవరు అని అన్నారు. బాదామి చాళుక్యులలో మొత్తంలో మనకు అగ్రగణ్యుడే రెండవ పులకేశి. ఎవరైనా? రెండవ పులకేశి హర్షవర్ధనుణ్ణి ఓడించడం నర్మదా నది ఒడ్డున. నెక్స్ట్ పోతే పల్లవులలో అతి గొప్ప రాజు అయినటువంటి మొదటి గొప్ప రాజు అయినటువంటి 1వ మహేంద్రవర్మను కూడా ఓడించాడు. 1వ నరసింహవర్మ చేతిలో మణిమంగళ యుద్ధంలో కూడా మరణించిన వ్యక్తి రెండవ పులకేశి అని అంటాము. రైట్. నెక్స్ట్, ఉత్తర మేరూరు శాసనం ఇతడి కాలానిది. ఉత్తర మేరూరు ఈ శాసనానికి చాలా ప్రత్యేకత ఉంది. ఉత్తర మేరూరు శాసనానికి ఏందా ప్రత్యేకత అంటే మన భారతదేశ చరిత్రలోనే గ్రామ స్థానిక స్వపరిపాలన గురించి తెలియచేసిన మొట్టమొదటి శాసనమే ఉత్తర మేరూరు శాసనము. గ్రామ స్థానిక స్వపరిపాలన గురించి తెలియచేసింది. ఈ శాసనం మనకు తమిళనాడులోని ఉత్తర మేరూరు అనే గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం యొక్క గోడలపై రాయబడి ఉంది. మరి ఈ శాసనాన్ని వేయించింది ఎవరు అనంటే 1వ పరాంతకుడు అనాలి. చోళులల్లో మొదటి గొప్ప రాజు ఈయన. ఎవరైనా?
ఒకటవ పరాంతకుడు వేయించాడు ఉత్తర మేరూరు శాసనాన్ని. రైట్ ఆన్సర్ మొదటి పరాంతకుడు. నెక్స్ట్, చోళుల కాలం నాటి స్థానిక స్వపరిపాలన గురించిన విశేషాలు ఈ క్రింది వానిలో ఏ శాసనం వలన తెలుస్తున్నాయనంటే ఉత్తర మేరూరు శాసనం. నెక్స్ట్, బృహద్రీశ్వర ఆలయం ఎవరి కాలంలో నిర్మించబడింది? ఫేమస్ టెంపుల్ ఇది బృహద్రీశ్వర ఆలయం. బృహద్రీశ్వర ఆలయం అనేది మనకు ఫేమస్ టెంపుల్. రైట్, విమాన శైలిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది విమాన శైలిలో. ఇక్కడ బృహద్రీశ్వర ఆలయంలోనే ఫస్ట్ టైం మనకి ఒక రాజు రాణి యొక్క విగ్రహాలను కూడా పెట్టి పూజిస్తూ ఉంటారు. బృహద్రీశ్వర ఆలయం ఎవరి కాలానికి చెందింది అంటే చోళుల కాలానికి చెందింది. ఎవరి కాలానికి చెందింది? చోళుల కాలానికి చెందింది. రాజరాజ చోళుడు నిర్మించాడు ఏ ఆలయాన్ని అంటే బృహద్రీశ్వర ఆలయాన్ని. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, గంగాయకొండ చోళపురం పట్టణమును నిర్మించినది ఎవరు అని అడిగారు. గంగా నది నుండి జలాన్ని తీసుకొని వచ్చి, ఏ నది నుండి? గంగా నది నుంచి జలాన్ని తీసుకొని వచ్చి గంగాయకొండ చోళపురం అనే పట్టణాన్ని గంగాయకొండ చోళేశ్వరి ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తే మనకు రాజేంద్ర చోళుడు. ఎవరైనా రాజేంద్ర చోళుడు నిర్మించడం జరిగింది. ఏ ఆలయాన్ని? గంగాయకొండ చోళపురం ఆలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్, ఖజరహో దేవాలయాల దాతలు ఎవరు? ఈ క్వశ్చన్ మొన్ననే అడిగారు టిఎస్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. మనకు ఖజరహో దేవాలయాలు నగ్న శైలిలో కనిపిస్తాయి. ఖజరహో దేవాలయాల దాతలు ఎవరు అంటే చందేలా వంశస్థులు ఖజరహో దేవాలయ దాతలు. ఖజరహో ప్రాంతం వద్ద చందేలా వంశస్థులు నిర్మించిన దేవాలయాలే జీననాథ దేవాలయం, వైద్యనాథ దేవాలయం, విశ్వనాథ దేవాలయాన్ని నిర్మించారు. ఎవరు? చందేలా వంశస్థులు. ఏ దేవాలయాలు? ఖజరహో దేవాలయాలను నిర్మించడం జరిగింది. నెక్స్ట్, భోజాపూర్ పట్టణమును నిర్మించినది ఎవరు? ఈ క్వశ్చన్ మనకు రాజపుత్ర యుగం నుంచి వచ్చింది. రాజపుత్ర యుగంలో ఎస్పెషల్లీ మనకి గుర్జారా ప్రతిహారుల నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. గుర్జారా ప్రతిహారుల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనకి. రైట్, భోజాపూర్ పట్టణాన్ని నిర్మించిన వ్యక్తి మిహిర్ భోజుడు భోజాపూర్ పట్టణాన్ని నిర్మించాడు. ఈ మిహిర్ భోజుడు కాలంలోనే భారతదేశానికి వచ్చిన అరేబియన్ యాత్రికుడు కూడా సులేమాన్ అని అంటాము. సులేమాన్ రావడం జరిగింది. నెక్స్ట్, పృథ్వీరాజ్ రాసో గ్రంథ రచయిత ఎవరు? పృథ్వీరాజ్ రాసో గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. మనకు పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో, చౌహాన్ల వంశంలో అతి గొప్పవాడు అయిన పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో ఇద్దరు కవులు ఉన్నారు. వాళ్ళే వచ్చేసి చాంద్ బార్దాయ్ రచించిన రచనే పృథ్వీరాజ్ రాసో. మరి ఒక కవి జయనకుడు రచించిందే పృథ్వీరాజ్ విజయ. జయనకుడు రచించింది ఏదంటనా? పృథ్వీరాజ్ విజయాను రాశాడు జయనకుడు. ఇక్కడ మనకు అడిగింది పృథ్వీరాజ్ రాసో గ్రంథ రచయిత ఎవరు అని. ఎవరైనా చాంద్ బార్దాయ్. నెక్స్ట్ క్వశ్చన్, చందేలుల యొక్క రాజధాని ఏదయ్యానంటే ఖజరహో అనాలి. ఏదది? చందేలుల యొక్క రాజధాని ఏదంటున్నాం? ఖజరహో. ఖజరహో వద్ద నిర్మించిన దేవాలయాలే ఖజరహో దేవాలయాలు అన్నాం. రైట్, మరి త్రిపురి ఎవరి రాజధాని అంటే కాలచూరుల రాజధాని త్రిపురి. తంజావూరు ఎవరి రాజధాని అయ్యా అంటే చోళుల రాజధాని తంజావూరు. రైట్, మరి తార్ ఎవరి రాజధాని అయ్యానంటే పరమారుల యొక్క రాజధాని తార్. మరి ఖజరహో ఎవరి రాజధాని? చందేలుల యొక్క రాజధాని. కరెక్ట్ ఆన్సర్ ఖజరహో. వ్యవసాయ మంత్రిత్వ శాఖను, ఏ శాఖను అట? వ్యవసాయ మంత్రిత్వ శాఖను
ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాను అని అడిగాడు. రైట్, ఢిల్లీ సుల్తాన్లందరిని ఇచ్చారు. ఇక్కడ మనకి బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ అన్నారు. మనకు బాల్బన్ ఏర్పాటు చేసిన శాఖ అయితే దివాన్ ఈ ఆర్జ్ లేదా ఆరిజ్. దివాన్ ఈ ఆర్జ్ లేదా ఆరిజ్ అనేది సైనిక శాఖ. ఇది సైనిక లేదా మిలిటరీ శాఖ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేసిన శాఖ అయితే మనకి దివాన్ ఈ ముక్తఖారిజ్. దివాన్ ఈ ముక్తఖారిజ్ అనేది మనకు రెవెన్యూ శాఖ. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసింది మనకి దివాన్ ఈ కోహి. దివాన్ ఈ కోహి అనేది మనకి వ్యవసాయ శాఖ. ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేసిన శాఖలైతే దివాన్ ఈ ఖైరాత్. దివాన్ ఈ ఖైరాత్ అనేది దాన ధర్మాలకు సంబంధించింది. నెక్స్ట్ అదే దివాన్ ఈ బంధగాం. దివాన్ ఈ బంధగాం అయితే బానిసలకు సంబంధించిన శాఖ. దివాన్ ఈ ఇస్తియాక్. దివాన్ ఈ ఇస్తియాక్ అయితే మనకి పింఛన్లకు సంబంధించిన శాఖ. ఇందులో మనకు అడిగిన క్వశ్చన్, వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. యాక్చువల్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు ఏందయ్యా అనంటే జూనా ఖాన్ అనాలి. జూనా ఖాన్ అని అంటాం. హిందువుల పండగ అయిన హోలీ పండగలో పాల్గొన్న ఢిల్లీ సుల్తాను కూడా ఇతను. హిందువుల పండగ అయినటువంటి హోలీ పండగలో కూడా పాల్గొన్న ఢిల్లీ సుల్తాను ఎవరు అనంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనాలి. దస్తూరి అందంగా రాయగలిగిన దిట్ట కూడా మహమ్మద్ బిన్ తుగ్లకే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ మద్దతుతో కాలువ వ్యవసాయ విధానం ప్రారంభించిన వారు. మీకు బండ గుర్తు ఒకటి. ఢిల్లీ సుల్తాన్లల్లా పంట కాలువలు అనే వర్డ్ వచ్చిన, సెరికల్చర్ వచ్చిన, హార్టికల్చర్ వచ్చిన. సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ, హార్టికల్చర్ అంటే ఉద్యానవనాలు. అదే పంట కాలువలు అని వచ్చిన ఫిరోజ్ తుగ్లక్ని తీసుకోవాలి. ఫిరోజ్ తుగ్లక్ని తీసుకోవాలి. అదే వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన ఢిల్లీ సుల్తాను అన్నప్పుడు మాత్రమే ఫస్ట్ గియాజుద్దీన్ తుగ్లక్ని తీసుకోవాలి. ఇక్కడ పంట కాలువలు అన్నారు, ఎవరైనా ఫిరోజ్ తుగ్లక్. ఫిరోజ్ తుగ్లక్ గారే పంట కాలువలు నిర్మించారు. 4 పంట కాలువలు త్రవ్వించాడు. అవే జమునా లేదా యమునా నది నుండి ఫిరోజాబాద్ వరకు ఒకటి, నెక్స్ట్ మాండవ నది నుండి హిస్సార్ వరకు ఒకటి, నెక్స్ట్ సట్లెజ్ నది నుండి గగ్గర్ నది వరకు ఒకటి, నెక్స్ట్ గగ్గర్ నది నుండి కేరా ప్రాంతం వరకు ఒకటి. మొత్తం 4 పంట కాలువలు త్రవ్వించిన ఢిల్లీ సుల్తాను ఈయన. ఎవరంటున్నాం? ఆయన ఫిరోజ్ తుగ్లక్ అనాలి. నెక్స్ట్, ఎవరి పరిపాలనా కాలంలో దక్షిణ భారతదేశం జయించుట పూర్తి అయినది అని అన్నాడు. ఎవరి పరిపాలనా కాలంలో దక్షిణ భారతదేశం జయించుట పూర్తి అయినది అని అడగడం జరిగింది. రైట్, మనకి బాల్బన్ కాలంలో దక్షిణ భారతదేశంపై దాడులు ఉండవు. మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మన దక్షిణ భారతదేశంపై దాడులు చేయడం ప్రారంభించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మన దక్షిణ భారతదేశంలో ఎందుకు దాడులు చేయాలి అనుకున్నాడు అంటే యాదవ రాజులను అదుపులోకి తీసుకోవడానికి, దక్షిణ భారతదేశానికి తన రాజ్యాన్ని విస్తరింప చెయ్యాలి అని, దక్షిణ భారతదేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టాలి అనుకునే ఫస్ట్ దౌలతాబాదు లేదా దేవగిరిపై దాడి చేసి యాదవ రాజులు అయినటువంటి రామచంద్రుడు అండ్ శంకరదేవుణ్ణి ఓడించాడు. రైట్, 1310వ సంవత్సరంలో మన కాకతీయులపై దాడి చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అంతే ఆయన. ఎవరైనా అల్లావుద్దీన్ ఖిల్జీ అనాలి. హోయాసుల వంశస్థులపై కూడా దాడి చేసి ద్వార సముద్రంపై కూడా దాడి చేశాడు. పాండ్యులపై కూడా దాడి చేయడం జరిగింది. కానీ దక్షిణ భారతదేశం ఎవరి కాలంలో జయించుట పూర్తి అయినది అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనాలి. ఎందుకు అనంటే గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలోనే 1323వ సంవత్సరంలో
మనకు దక్షిణ భారతదేశంలో కాకతీయులు పతనం కావడం జరిగింది. మరి కాకతీయులపై దాడి చేసిన వ్యక్తి ఎవరు అనంటే మాత్రం మహమ్మద్ బిన్ తుగ్లక్. అప్పుడు ఢిల్లీ సుల్తాన్గా ఉన్నది మాత్రము గియాజుద్దీన్ తుగ్లక్ అని అంటాము. ఎవరైనా గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలోనే అతని కుమారుడు అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయులపై దాడి చేసి కాకతీయులను ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. రైట్. కానీ ఢిల్లీ సుల్తాన్ మాత్రం గియాజుద్దీన్ తుగ్లక్. సుల్తాన్ని తీసుకోవాలి అక్కడ మనం. ఎవరిని? గియాజుద్దీన్ తుగ్లక్ని. కుతుబ్ మినార్ అను నామము ఎవరి పేరు మీద వచ్చినది? కుతుబ్ మినార్ అను నామము ఎవరి పేరు మీద వచ్చినది అని అడిగారు. రైట్. మనకి సూఫీ సన్యాసులల్లా మనకి ఫస్ట్ సూఫీ సన్యాసి ఒకరు అయినటువంటి కుతుబ్ ఉద్దీన్ బఖ్తియార్ కాకి. కుతుబ్ ఉద్దీన్ బఖ్తియార్ కాకి లేదా ఖ్వాజా కుతుబ్ ఉద్దీన్. సూఫీ సన్యాసులల్లా మనకు కుతుబ్ ఉద్దీన్ బఖ్తియార్ కాకి లేదా ఖ్వాజా కుతుబ్ ఉద్దీన్. ఇతను కుతుబ్ ఉద్దీన్ ఐబక్ కాలంలో భారతదేశానికి వస్తాడు. ఈ కుతుబ్ ఉద్దీన్ బఖ్తియార్ కాకి మరణిస్తే బఖ్తియార్ కాకి జ్ఞాపకార్థమే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపడతాడు ఐబక్. అంటే ఎవరి పేరు మీదుగా వచ్చింది? మనకి ఖ్వాజా కుతుబ్ ఉద్దీన్ పేరు మీదుగా వచ్చింది. ఏ నిర్మాణము? కుతుబ్ మినార్ అను నామము వచ్చింది. కానీ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది మాత్రం ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. ఎవరు పూర్తి చేశారు? ఇల్టుట్మిష్ పూర్తి చేయడం జరిగింది. కుతుబ్ మినార్ యొక్క నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు అట? ఇల్టుట్మిష్. అదే కుతుబ్ మినార్కి అలై దర్వాజా లేదా కోషక్ ఈ సిరి అనే గేటును చేయించింది మాత్రం అల్లావుద్దీన్ ఖిల్జీ. కుతుబ్ మినార్కి మరమ్మతులు చేయించింది మాత్రము ఫిరోజ్ షా తుగ్లక్ అనాలి. రైట్. ఇక్కడ మీరు ఆప్షన్లలో గమనించవచ్చు. ఇల్టుట్మిష్ అయితే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. సుల్తాన్ రజియా అయితే ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళా పాలకురాలు. కుతుబ్ ఉద్దీన్ ఐబక్ అయితే బానిస వంశ స్థాపకుడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టాడు అతని యొక్క సూఫీ సన్యాసి అయిన ఖ్వాజా కుతుబ్ ఉద్దీన్ జ్ఞాపకార్థం. అంటే ఎవరి పేరు మీద వచ్చింది? ఖ్వాజా కుతుబ్ ఉద్దీన్. నెక్స్ట్, అశోక స్తూపమును ఢిల్లీకి తెచ్చిన సుల్తాన్. మనకు అశోకుడు మనకు భారతదేశం అంతటా 84,000 స్తూపాలను వేయించాడు. ఎన్ని స్తూపాలని? 84,000 స్తూపాలను వేయించడం జరిగింది. అందులో ప్రసిద్ధి చెందిన స్తూపాలు సాంచి స్తూపం, సారనాథ్ స్తూపము అని అంటాము. సాంచి స్తూపం అండ్ సారనాథ్ స్తూపం. ఆ సాంచి స్తూపం ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్, సారనాథ్ స్తూపం ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. అశోకుడు వేయించిన స్తూపాలలోనే తోప్రా, మీరట్ స్తూపాలు. తోప్రా స్తూపం ఎక్కడ ఉంది అయ్యా మనకు అనంటే తోప్రా స్తూపం వచ్చేసి మనకి హర్యానా రాష్ట్రంలో ఉంది. మీరట్ స్తూపం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. అశోకుడు వేయించిన ఈ స్తూపాలల్లో తోప్రా అండ్ మీరట్ స్తూపాలను ఢిల్లీకి తెప్పించుకొని వాటిని చదవడానికి ప్రయత్నించినటువంటి ఢిల్లీ సుల్తానే ఫిరోజ్ తుగ్లక్. ఎవరైనా? ఫిరోజ్ తుగ్లక్. ఈ ఫిరోజ్ తుగ్లక్ అనేట ఆయన పరమత ద్వేషి. మళ్ళీ ఇంకా పరమత ద్వేషి అంటే ఇతర మతాలంటే పడదు ఆయనకి. అశోక స్తూపంలో ఢిల్లీకి తెచ్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఫిరోజ్ తుగ్లక్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ విఫలం కావడానికి ముఖ్య కారణం. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ అన్నారు. టోకెన్ కరెన్సీ అంటే ఇక్కడ అర్థము వెండి నాణ్యాలకు బదులుగా పూర్తిగా రాగి నాణ్యాలు రావాలి. రైట్. ఈ టోకెన్ కరెన్సీని కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ 1330వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఎందుకు ప్రవేశపెట్టిండు మరి టోకెన్ కరెన్సీని అంటే 1330వ సంవత్సరము అంటే మనకి 14వ శతాబ్దం వస్తుంది. ఎన్నవ శతాబ్దం? 14వ శతాబ్దం. 14వ శతాబ్దంలో ప్రపంచంలోనే తీవ్రమైన వెండి కొరత వచ్చింది.
ప్రపంచంలోనే తీవ్రమైన వెండి కొరత రావడం వల్ల వెండి నాణ్యాలకు బదులుగా పూర్తిగా రాగి నాణ్యాలను ప్రవేశపెట్టాలి అనుకున్నాడు. ప్రవేశపెట్టినప్పటికీ దొంగ నాణ్యాలు ముద్రించడాన్ని నియంత్రించలేకపోయేసరికి ప్రజలు ఏం చేసేవారు అంటే రాగి నాణ్యాలను ముద్రించి తీసుకొని వెళ్ళి వర్తకులకు ఇచ్చేవారు. దానితోటి వర్తకం కూడా స్తంభించింది అని అంటాము. అంటే ఇప్పుడు టోకెన్ కరెన్సీ విఫలానికి రీజన్ ఏందయ్యా అంటే దొంగ నాణెములను విపరీతంగా ముద్రించడం. చరిత్రకారులు అంటా ఉంటారు ఏమని అనంటే, ఒకవేళ గనక మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన ఈ టోకెన్ కరెన్సీ గనక సక్సెస్ అయి ఉంటే చరిత్ర మొత్తంలోనే ఇతనంత గొప్ప పాలకుడు ఎవరు ఉండకపోతుండే అని అంటుంటారు. ఎవరు వాళ్ళు? చరిత్రకారులు. కానీ ఇదే 1330లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాగితపు కరెన్సీని ప్రవేశపెట్టి విజయవంతమైన చైనా రాజు మాత్రం కుబ్లై ఖాన్ అని అంటాము. కుబ్లై ఖాన్ ప్రపంచంలోనే మొదటిసారిగా కాగితపు కరెన్సీని ప్రవేశపెట్టి సక్సెస్ అయిండు. ఎవరైనా? కుబ్లై ఖాన్. ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ విఫలానికి రీజన్ ఏంది అనంటే దొంగ నాణెములను విపరీతంగా ముద్రించడం వల్ల ఫెయిల్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచుము అని అన్నాడు. రైట్, వీటి మించి ప్రతిసారి వస్తుంది క్వశ్చన్. ఇటు సైడ్ పుస్తకాలు ఇచ్చారు, ఇటు సైడ్ రచయితలను ఇవ్వడం జరిగింది. ప్రతి ఎగ్జామ్లో ఈ పుస్తకాల నుంచి క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. రైట్, ఇటు సైడ్ ఏమి ఇచ్చారు? తారీఖ్ ఈ ఆమిని, పత్వా ఈ జహంధరి, ఆషికి, షానామా, కితాబ్ ఈ హింద్ అనే రచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఫస్ట్ వన్ తారీఖ్ ఈ ఎమిని రచించిన రచయిత ఎవరు అనంటే ఫస్ట్ వన్కి ఉతుబీ. ఈ ఉతుబీ అనేట ఆయన మనకి మహమ్మద్ గజనీ ఆస్థానంలో ఉన్న చరిత్రకారుడు ఈయన. ఆ ఉతుబీ అనేట ఆయన తారీఖ్ ఈ ఎమిని అనే పుస్తకాన్ని రాశాడు. అంటే ఒకటికి ఏ ఆప్షన్ కనిపించాలి? మనకి సి కనిపించాలి. పత్వాయి జహంధరి అనేది మనకి జడ్జిమెంట్స్కి సంబంధించిన పుస్తకం. ఇది దేనికి సంబంధించిన పుస్తకము? జడ్జిమెంట్కి సంబంధించినటువంటి పుస్తకము. ఈ పత్వాయి ఈ జహంధరి అనే పుస్తకాన్ని రాసింది జియావుద్దీన్ బరౌని. ఈ జియావుద్దీన్ బరౌని అనేట ఆయన ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఉన్నటువంటి కవి. నెక్స్ట్ థర్డ్ వన్ ఆషికి అని అంటున్నాము. ఆషికి అనేటటువంటి పుస్తకాన్ని రాసింది అమీర్ ఖుస్రో గారు. ఎవరైనా? అమీర్ ఖుస్రో. థర్డ్ వన్కి ఆన్సర్ ఏ. ఈ అమీర్ ఖుస్రో అనేట ఆయన బాల్బన్ నుంచి గియాజుద్దీన్ తుగ్లక్ కాలం వరకు ఉండి 7 ఢిల్లీ సుల్తాన్ల పాలనను చూసిన వ్యక్తి అమీర్ ఖుస్రో. బాల్బన్ నుంచి గియాజుద్దీన్ తుగ్లక్ కాలం వరకు ఉండి 7 ఢిల్లీ సుల్తాన్ల పాలనను చూశాడు అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రో గారిని భారతదేశపు రామచిలక లేదా తో ఈ హింద్ అని కూడా పిలుస్తూ ఉంటాము. భారత కవ్వాలి పితామహుడు అని కూడా అంటారు అమీర్ ఖుస్రోని. కవ్వాలి అంటే సూఫీలు పాడేటటువంటి భక్తి రూపమే కవ్వాలి అని అంటాము. మన భారతదేశానికి తబలా మరియు సితార్లను అందించిన వ్యక్తి కూడా ఈయనే. ఎవరైనా? అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రో రచన అయినటువంటి ఒకటి ఆషికి అనేటటువంటి రచనలో ఖిజర్ ఖాన్ అండ్ దేవయల్ రాణుల యొక్క ప్రేమ వృత్తాంతాన్ని గురించి తెలియచేశాడు. రైట్, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి షానామా రాసింది ఫిరదౌసి. అంటే ఫోర్త్ వన్కి బి వస్తుంది. కితాబ్ ఈ ఇంద్ రాసినటువంటి వ్యక్తి ఆల్ బెరూని. అంటే ఫిఫ్త్ వన్ దానికి డి రావాలి. అంటే 1 సి ఉండాలి, 2 ఈ ఉండాలి, 3 ఏ ఉండాలి, 4 బి ఉండాలి, 5 డి ఉండాలి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, ఇప్పటి వరకు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చూచాము. నెక్స్ట్ తరగతిలో మిగిలిన క్వశ్చన్స్ గమనిద్దాం.